రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని రావులపల్లి గ్రామం రణరంగంగా మారింది. భూ వివాదంతో రైతు లజరస్ మృతి చెందడంతో గ్రామస్తులు న్యాయం కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కానీ ఆందోళనలో బందోబస్తుతో నిర్వహిస్తున్న పోలీసులతో ఒక్కసారిగా ఘర్షణ మొదలైంది. ఆవేశానికి లోనైన గ్రామస్తులు పోలీసులపై కారం, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పరిస్థితి అదుపు తప్పటంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. తుంగతుర్తి పోలీసులు దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడికి పాల్పడిన వారిపై సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు 23 మందిపై కేసులు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు. ఇక ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి రావులపల్లి గ్రామంలో ఇక రణరంగంగా మారినట్టుగా తెలుస్తుంది. భూ వివాదంతో రైతు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ గ్రామంలో? గ్రామస్తులు ఏంటి అసలు? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో మాత్రం గత ఆదివారం రాత్రి మాత్రం ఒక వ్యక్తికి సంబంధించి భూ వివాదంలో గ్రామ పంచాయతీ దగ్గర విచారణ చేస్తుండగా పోలీసులు వచ్చి విచారణ చేస్తుండగా మాత్రం ఆ యొక్క రైతు మాత్రం గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం అయితే జరిగింది. ఆ చనిపోయిన ఘటనతో మాత్రం సోమవారం రోజు మాత్రం అంత్యక్రియలు జరగాల్సి ఉండగా గ్రామస్తులు అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడంతో మాత్రం పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఈ రంగప్రవేశం ద్వారా మొత్తంగా చూసుకుంటే అక్కడ మాత్రం గ్రామస్తులు అయితే ఆ యొక్క సంబంధించి ఆ యొక్క వ్యక్తికి సంబంధించి దహన సంస్కారాలు చేయొద్దు, మాకు ఈ భూ వివాదంతో ఈ వ్యక్తి పోలీసుల ఇబ్బందుల వల్లే చనిపోయాడని చెప్పేసి గ్రామస్తులు ఆ యొక్క దహన సంస్కారాలకైతే ఆకర్షించుకోవడంతో పోలీసులు అయితే అక్కడికైతే చేరుకోవడం జరిగింది. అటు పోలీసులకు గ్రామస్తులకు మధ్య మాత్రం అక్కడ తోపులాట అయితే జరిగింది. దీంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు మాత్రం పోలీసులపైకి కర్రలు రాళ్లతో అయితే దాడికి పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం పరిస్థితి ఉంది. అయితే 23 మందిని అయితే నరేష్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని రావులపల్లి గ్రామం రణరంగంగా మారింది. భూ వివాదంతో రైతు లజరస్ మృతి చెందడంతో గ్రామస్తులు న్యాయం కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కానీ ఆందోళనలో బందోబస్తుతో నిర్వహిస్తున్న పోలీసులతో ఒక్కసారిగా ఘర్షణ మొదలైంది. ఆవేశానికి లోనైన గ్రామస్తులు పోలీసులపై కారం, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ ఉదాహరణకి లాజరస్ 11 ఎకరాల భూమిని వాళ్ళ చెల్లె ఈయన కలిసి కొన్నారు. ఇప్పుడు 2 ఎకరాల 20 గుంటలు మాది ఉన్నదని దయానందం తహసీల్దార్ గారు ఒక దొంగ పట్టాను సృష్టించి
దొరసానికి ఇవ్వటం ద్వారా ఆ దొరసాని ఒక రామచంద్ర అనే ఒక గూండాకు చేయడం ద్వారా ఇప్పుడు అతను వచ్చి భూమి నాదని అంటున్నాడు. రావులపల్లి గ్రామ ప్రజలారా, మొన్న జరిగిన